ఏషావు చరిత్ర. మీకెవరికీ తెలియని ఏషావు గురించి, యాకోబు అన్నయన ఏషావు గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. అంతే ఏషావు గురించి మీకు తెలియని కొన్ని విషయాలు గూడా జూసేద్దాం. ఇస్సాకు, రిబ్కాలకు పుట్టిన కుమారులు ఇద్దరు. వారి పేర్లు ఒకరు ఏషావు, ఇంకొకరు యాకోబు. ఏషావు ఎర్రని రంగు శరీరం, ఇంకా జుట్టు ఎక్కువ ఉన్నవాడు. యాకోబు అర్థం వచ్చేసి మోసగాడు లేదా మడిమను పట్టినవాడు అని అర్థం. ఏషావు జ్యేష్ఠ కుమారుడు. అంటే ఇంటికి పెద్ద కుమారుడు. యాకోబు చిన్న కొడుకు. ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. ఏషావు అడవిలో జంతువులను వేటాడటంలో నైపుణ్యం సాధించాడు. యాకోబు గుడారాలలో ఉండి మంచి వంటకాలు వండుతూ సాధువుగా జీవించాడనమాట. ఏషావు వేటాడి జంతువును, ఆ జంతువు మాంసాన్ని మంచి భోజనంగా సిద్ధపరిచి ఇస్సాకు, తన తండ్రి అయిన ఇస్సాకుకి పెట్టేవాడనమాట. ఇస్సాకు ఏషావును ఎక్కువగా ప్రేమించాడు. రిబ్కా యాకోబుని ఎక్కువగా ప్రేమించింది. ఒకానొక సమయంలో ఏషావు అడవికి వేటకి వెళ్తాడు. ఆ రోజు ఏమీ దొరకక అలసిపోయి ఇంటికి వస్తాడు. అదే సమయంలో యాకోబు మంచిగా వేడివేడిగా చిక్కుడుగాయ కూర, అదే కలగూర వంటకం వండుతున్నాడు. అసలే ఏషావు అలసిపోయి ఉన్నాడు. ఆకలేస్తుందని యాకోబుని అడుగుతాడు. తమ్ముడు, ఆ ఎర్రని రంగు ఉన్న వేడి వేడి కూర నాకు కొంచెం పెట్టమని అడుగుతాడు. అప్పుడు యాకోబు, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇవ్వమని అడుగుతాడు. అప్పటికే ఏషావు అలసిపోయి ఉన్నాడు. అప్పుడు ఇలా అనుకుంటున్నాడు, నేను చచ్చిపోయేటట్టున్నాను. ఇప్పుడు ఈ జ్యేష్ఠత్వాన్ని నేనేం చేసుకుంటాను అని చిక్కుడుగాయ కూర కోసం, ఎర్రని రంగు ఇంకా వేడి వేడిగా ఉన్న కూర అనేది ఏషావును ఆకర్షించింది. ఆ కాలంలో వారు ప్రమాణాలు చేసుకునే వాళ్ళనమాట. ఏషావు కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని యాకోబుకి ప్రమాణం చేస్తాడనమాట. ఆ ప్రమాణం తర్వాత యాకోబు చిక్కుడుగాయ కూర ఏషావుకిస్తాడు. ప్రమాణం అంటే తన జ్యేష్ఠత్వపు హక్కుని యాకోబుకిస్తున్నట్లు ప్రమాణం చేస్తాడు. అలా ఏషావు ఒక్క పూట అన్నం కోసం తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. అలా కాలం అనేది గడిచిపోయింది. ఏషావుకి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అన్యుల కుమార్తెల్లో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎక్కడుంటుంది అంటే ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. వాళ్ళు ఎవరంటే అన్యులైన హిత్తీయుడైన బెయేరీ కూతురు యెహూదీతును, ఇంకా హిత్తీయుడైన ఏలోను కూతురు బాషెమతును పెళ్లి చేసుకున్నాడు. అన్యులను వివాహం చేసుకున్నాడు. అంటే ఇక్కడ ప్రేమ వివాహంగా కూడా చెప్పుకోవచ్చు. పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను బాధపెట్టాడు. వివాహం చేసుకొని తల్లిదండ్రులను బాధపెట్టాడు. అటు తర్వాత ఇంకొక ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎక్కడుంది అంటే ఆదికాండం 36వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఉంటుంది. వారి పేర్లేంటంటే హవ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తె అయిన అహోలీబామను, ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరి అయిన బాషెమతును వివాహం చేసుకుంటాడు. 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరిని. ఆ తర్వాత ఇంకొక ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అలా అన్యుల కుమార్తెలను పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను బాధపెట్టాడు. ఇంకా కాలం గడిచిపోయింది. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, నా కుమారుడా, నేను ముసలివాడనవుతున్నాను. నా మరణదినం నాకు తెలియదు. కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి మంచి వేట మాంసం తెమ్మని, అంటే వేటాడి జంతు మాంసాన్ని తెమ్మని, నేను చావకముందే భోజనం సిద్ధపరిచి తీసుకొని రమ్మని, నేను భోజనం చేసి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తాడు. ఏషావుకి చెప్తున్న మాటలు రిబ్కా కూడా వింటుంది. ఇక మాట చెప్పంగానే ఏషావు అడవికి వెళ్తాడు వేట కోసం. అటు తర్వాత రిబ్కా ఏషావుకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ యాకోబుకి వచ్చేలా చేస్తుంది. ఒకవేళ నాన్న నన్ను శపిస్తే ఎలా అని యాకోబు రిబ్కాని అడుగుతున్నాడు. రిబ్కా, ఒకవేళ నువ్వు యాకోబు అని మీ నాన్నకి తెలిస్తే ఆ శాపం నా మీదకి వస్తుంది అని అంటుంది. అలా యాకోబు ఏషావుకి రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ఏషావు వేటాడి జంతు మాంసంతో భోజనం తెస్తాడు. అప్పుడు తెలుస్తుంది యాకోబు ఆశీర్వాదాలు పొందాడని తెలుసుకొని బాధపడతాడు. యాకోబుని చంపాలన్నంత కోపం వస్తుంది. అప్పటికే యాకోబును లాబాను దగ్గరికి పంపిస్తుంది రిబ్కా. ఏషావు తన తండ్రిని, నీ దగ్గర ఒక్క దీవెన కూడా లేదా, నన్ను కూడా దీవించమని ఎలుగెత్తి ఏడవగా అప్పుడు ఇస్సాకు, నీ నివాసం భూసారం లేక పైనుండి పడే ఆకాశపు మంచు లేకయు నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు. నీ తమ్ముడికి దాసుడవవుతావు. నీవు తిరుగులాడుతుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని ఆశీర్వదిస్తాడు. అలా ఏషావు జీవిస్తాడు. ఏషావు వంశావళి ఇదే. ఆదా ఎలీఫజును కనింది. బాషెమతు రగుయేలును కనింది. అహోలీబామ యూషును కనింది. యలామును కోరాహును కనింది.
ఈ కుమారుల నుండి వంశం అనేది అభివృద్ధి చెందింది. యాకోబు దాసీలు, మందలు, పనివారు, ఆస్తి అనేది ఎక్కువగా ఉన్నందువలన అంటే యాకోబు లాబాను దగ్గరికి వెళ్తాడు గదా! అలా పెళ్లి చేసుకొని మళ్ళీ ఏశావు దగ్గరకొస్తాడు. కానాను దేశంలోకొస్తాడు. ఏశావు కూడా బహు ఆస్తి గలవాడు. మందలు, భార్యలు, పనివారు అనేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే యాకోబు కానాను దేశానికి వస్తాడు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏశావు తన మీద కోపంగా ఉన్నాడేమో అని తన పనివారిని ఇంకా ఆస్తిలో కొంచెం ఏశావుకి బహుమతిగా ఇద్దామనుకుంటాడు. యాకోబు ఏశావు దగ్గరికి వచ్చే ముందు దేవుడికి ప్రార్థిస్తూ ఉంటాడు. ఇంకా 7 మార్లు నేల మీద పడి సాగిలపడతాడు. యాకోబు ముందుగా నడుస్తాడనమాట. దేవుడికి ప్రార్థించిన తర్వాత యాకోబు ముందుగా నడుస్తుంటారు. వాళ్ళ పనివారు వెనక వస్తూ ఉంటారు. అలా అప్పుడు ఏశావుని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. వారిద్దరూ ఏడుస్తారు. యాకోబు ఇంకా ఏశావు. యాకోబు ఇలా అంటాడు, "దేవుని కటాక్షము నా మీద ఉంటే ఈ కానుక తీసుకోమని" ఏశావుకి గొర్రె పిల్లల్ని ఇస్తాడు. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతుకుతాడు. మక్సేలా గుహలో పాతిపెడతారు చనిపోయిన తర్వాత. యాకోబు బహుమానంగా ఇచ్చిన గొర్రె పిల్లల్ని తీసుకుంటాడు. ఏశావుకి ఇంకా తన భార్యలు, తన కుమారులను, కుమార్తెలను, తన ఇంటివారు, తన మందలను, సమస్త పశువులు, తాను కానాను దేశంలో నుండి సంపాదించిన యావదాస్తిని తీసుకొని యాకోబు దగ్గర నుండి అంటే వాళ్ళు విస్తారమైన సంపద గలవారు కనుక వారు నివసించలేకపోయారు. అప్పుడు కానాను నుండి తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి అంటే యాకోబు ఏశావుని కలవడానికి వస్తాడు గదా! ఇక అక్కడే ఉండిపోతాడు యాకోబు కూడా. అయితే వాళ్ళిద్దరికీ ప్లేస్ అనేది సరిపోదు. అయితే ఏశావు యాకోబు ఎదుట నుండి షేయీరు మన్యము అంటే షేయీరు అరణ్యంలో నివసించాడు. ఏశావు ఏదోమీయులకు మూలపురుషుడిగా ఉన్నాడు. ఇలా ఏశావు జీవించాడు అరణ్యంలో. ఇదండి ఏశావు యొక్క చరిత్ర. ఇక్కడి నుండి మనం చూడాల్సిందేంటంటే, ఇక్కడ ఏంటంటే పెద్ద కుమారుడికి ఎక్కువ ఆస్తి, ఇంకా హక్కులు, అధికారం అనేది వస్తుంది. పెద్ద కుమారుడికి ఎక్కువ ఆశీర్వాదాలుంటాయి. కానీ యాకోబు జ్యేష్ఠత్వపు హక్కు ఏశావు దగ్గర నుండి కొన్నాడు. ఏశావు అన్యుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను బాధపెట్టాడు. ఏశావు ద్వేషించబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడంటే ఈ వచనం ఎక్కడుందంటే మలాకి 1వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది. ఏశావు తల్లిదండ్రులకు విధేయుడిగా లేడు. ఇష్టానుసారంగా జీవించాడు. ఏశావు తనకి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నాడు. ఏశావు దేవునికి విధేయుడిగా జీవించలేదు. తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపపడలేదు. ఇస్సాకు, రిబ్కా దేవునికి విధేయులుగా జీవించారు. కానీ తన పెద్ద కుమారుడు దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడలేకపోయాడు. కాబట్టి మనం ఇక్కడి నుండి నేర్చుకోవాల్సింది తల్లిదండ్రులకు విధేయులుగా జీవించే కుమారులుగా ఉండాలని, దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడాలని ఏశావు ద్వారా మనకి తెలుస్తుంది. ఎలా ఉండకూడదు, ఒక కుమారుడు ఎలా ఉండకూడదు అనేది ఏశావు తెలియజేస్తున్నాడు. ఇదండి చివరిగా వీడియో అనేది. మీకు ఇది ఫుల్ క్లారిటీగా ఉందని నేను అనుకుంటున్నాను ఏశావు గురించి. ఇక నెక్స్ట్ యాకోబు జీవిత చరిత్ర గురించి చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ బైబిల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్‌లో పెట్టేయండి. వీడియోనైతే లైక్ చేసేయండి. ఇది మన స్నేహితులు, బంధుమిత్రులందరికీ షేర్ చేసేయండి. యూజ్ అవుతుంది.